స్టార్ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి తీస్తున్న మూవీకి హీరోయిన్ కష్టాలు తప్పట్లేదు. మొన్నటి వరకు ఈ మూవీ ఆగిపోయిందన్నారు. తర్వాత హీరోయిన్ ని మార్చారన్నారు. ఇప్పుడు రౌడీ స్టార్ కి రష్మిక సూట్ కాదంటున్నారు. ఈ సక్సెస్ఫుల్ జోడీని ఇప్పుడు కరెక్ట్ కాదనడానికి రీజన్ ఏంటి? ఫ్యామిలీ స్టార్ గా వేసవిని టార్గెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత రష్మికతో జోడీ కడతాడన్నారు. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడీనే ఒకరికి మరొకరు సరి జోడీ కాదంటున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి హిట్లతో హిట్ పేర్ అనిపించుకున్న ఈ జోడీ ఇప్పుడు మాత్రం సరి జోడీ కాదంటున్నారు. దానికి కారణముంది. అందుకే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో రష్మికకు ఛాన్స్ లేదని తేలింది. గౌతమ్ తిన్ననూరితో విజయ్ ప్లాన్ చేసిన స్పై మూవీలో హీరోయిన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదట. అలాంటప్పుడు హీరోయిన్ ప్లేస్ లో రష్మిక ఉండటం వల్ల ఆ క్రేజ్ పెద్దగా ఉపయోగపడదు. కాబట్టే శ్రీలీలను తీసుకున్నారట. కానీ తనని కూడా తీసేసినట్టు తెలుస్తోంది. శ్రీలీల బదులే మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇచ్చిందట గౌతమ్ తిన్ననూరి టీం. మొత్తానికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జోడీ కట్టేందుకు మీనాక్షి సిద్ధమైంది. మొత్తానికి విజయ్ కొత్త మూవీ ఆగలేదని తేలింది. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ ప్లాన్ చేస్తే అప్పుడు యానిమల్ మూవీ వల్ల వీళ్ల జోడీ కుదరలేదు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ సరసన రష్మిక మెరుస్తుందనుకుంటే ఇక్కడ తన ప్లేస్ మరో హీరోయిన్ తో రీప్లేస్ అయింది. హిట్ కాంబినేషన్ రిపీట్ కాకుండా పోతోంది.